ఈ మధ్య మనం ఇంకొకటి కాన్స్టెంట్గా వింటుంది ఏంటంటే షుగర్ హై అని చెప్పి. అంటే ఇస్ ఇట్ పాసిబుల్ ఇన్ దిస్ గివెన్ లైఫ్ స్టైల్ ఫర్ అ పర్సన్, ఎస్పెషలీ ఈ ఐటీ దాంట్లో లేకపోతే ఈ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళకి, టు గెట్ హై అండ్ న్యాచురల్ ఎనర్జీ వితౌట్ కన్స్యూమింగ్ షుగర్స్ ఆర్ కాఫీ? ఇన్ఫాక్ట్ షుగర్ కన్సంప్షన్ షుడ్ బి యాజ్ లెస్ యాజ్ పాసిబుల్ టు ఫీల్ ద హై. షుగర్ ఇచ్చే హై ఈజ్ టెంపరీ అండ్ ఇట్ ఇన్ఫాక్ట్ కాజెస్ సమ్ ప్రాబ్లమ్స్ యాజ్ వెల్. అంటే పోస్ట్ ప్రాండియల్ అంటే తినగానే వచ్చే స్పైక్ ఆఫ్ షుగర్ కానీ బ్లడ్ షుగర్ కానీ ఇది మంచిది కాదు యాక్చువల్గా చూస్తే. అండ్ దెన్ ఇప్పుడు కెఫినేటెడ్ డ్రింక్స్ కానీ ఇవన్నీ తీసుకోవడం కూడా అబ్సల్యూట్లీ మంచిది కాదు ఓవర్ లాంగ్ రన్. ఎందుకంటే పీపుల్ ఆర్ గోయింగ్ టు గెట్ టెకికార్డియా, హార్ట్ రేట్ పెరిగి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం, క్యాలరీస్ పెరిగి, దెన్ మల్టిపుల్ మెటబాలిక్ డిజార్డర్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ హైపర్ టెన్షన్ లాంటివి. కాబట్టి హై రావాలి అంటే మంచి నిద్ర ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒక 6.5 to 7 hours ఆఫ్ స్లీప్ ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ చేస్తే వచ్చేది నిజమైన హై, న్యాచురల్ అండ్ గుడ్ అండ్ హెల్దీ హై. అది సో ఎండార్ఫిన్స్, ఎంకల్ఫిన్స్ ఇవన్నీ కూడా రిలీజ్ అవుతాయి. సో ఎక్సర్సైజ్ ఇస్ అ గుడ్ థింగ్ ఇఫ్ యూ రియలీ వాంట్ టు ట్రై టు గెట్ దట్ హై. హైడ్రేట్ చేసుకోవడం, రియలీ జస్ట్ డ్రింక్ వాటర్, యాజ్ సింపుల్ యాజ్ దట్. దెన్ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫ్రూట్స్, అంటే ప్రతి ఫ్రూట్లోనే యాంటీ ఆక్సిడెంట్స్ బాగా ఉంటాయి. ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ బాగా ఎక్కువ పచ్చివి తినడం అనేది కూడా బాగా హెల్ప్ చేస్తుంది. Like, comment and subscribe for more health updates.